హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో అయితే ఉన్నాయి కదా! సో, ఇలాంటి వీడియోని మనం చాలా సింపుల్‌గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో, జాయిన్ అవ్వడానికైతే ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ మీ ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాతకి కింద చూసుకుంటే మనకి ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. సో, అదైతే మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ ప్రాజెక్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో, ప్రాజెక్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కెమెరా అనే ఆప్షన్ అయితే ఆఫ్‌లో ఉంటుంది. సో, దాన్నైతే ఫస్ట్ మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ చూసుకుంటే మనం జస్ట్ ఫోటో పిఎన్‌జీస్‌ని అయితే రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫోటో పిఎన్‌జీస్‌ని అయితే మనం ఓన్లీ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఫోటో పేజ్‌ని అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో, మీరు ఎవరి ఫోటో పేజ్‌ని అయితే యాడ్ చేయాలని అనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో పేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే అనుపమ మేడం ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను, పీఎన్‌జీ ఫోటోని. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇంకొక పీఎన్‌జీ ఉంది కదా! సో, సేమ్ ఈ పీఎన్‌జీని కూడా క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సేమ్ మీరు కూడా అదే విధంగా ఇంకొక పీఎన్‌జీని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని పీఎన్‌జీ ఫోటోస్ ఉన్నాయో సో, అన్నిట్లో కూడా మీ యొక్క పీఎన్‌జీ ఫోటోస్‌ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా రీప్లేస్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ స్టార్టింగ్ వచ్చిన తర్వాతకి డౌన్లోడ్ చేసే ముందు కెమెరా అనే ఆప్షన్ అయితే ఒకవేళ ఆఫ్ అయితే దాన్నైతే ఆన్‌లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మనకి 3డీ కెమెరా అనే ఆప్షన్ అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటది. సో, దానిపైన అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద చూసుకుంటే మనకి ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. వీడియో అనేది డౌన్లోడ్ అయితుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.